ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ విశ్వాస గృహం అనే ప్రోగ్రామ్ ఇవి చూసి అందరికీ ప్రభుపేట వందనాలు. ఒక స్తుతి పాటతో ప్రార్థనతో మనం దేవుని వాక్యం ధ్యానిద్దాం. పోదాము పోదాము పైన మౌదాము సువార్త చెప్ప పోదాము. పోదాము పోదాము పైన మౌదాము సువార్త చెప్ప పోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, అక్కడ పోదాం ఎక్కడ పోదాం ఎక్కడ పోదాము. సువార్త చాటింప సాగిపోదాము, సువార్త చాటింప సాగిపోదాము. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి, పరిశుద్ధతే మన సొంత జాతండి. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి, పరిశుద్ధతే మన సొంత జాతండి. పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్ప పోదాము. పోదాము పోదాము పైన మౌదాము సువార్త చెప్ప పోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము. సువార్త చాటింప సాగిపోదాము. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి, కానాను దేశమే మన దేశమండి. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి, కానాను దేశమే మన దేశమండి. పోదాము పోదాము పైన మౌదాము సువార్త చెప్ప పోదాము. ఆ రక్తం మీ రక్తం ఏ రక్తమండి, క్రీస్తేసు రక్తమే పాపపు పొండి. ఆ రక్తం మీ రక్తం ఏ రక్తమండి, క్రీస్తేసే రక్తము పాపం పాపండి. పోదాము పోదాము పైన మౌదాము సువార్త చెప్ప పోదాము. ఆ లోకం ఈ లోకం ఏ లోకమండి, పరలోకమే మన స్వాస్థ్యమండి. ఆ లోకం ఈ లోకం ఏ లోకమండి, పరలోకమే మన స్వాస్థ్యమండి. పోదాము పోదాము పైన మౌదాము సువార్త చెప్ప పోదాము. ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి, క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి. ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి, క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి. పోదాము పోదాము పైన మౌదాము సువార్త చెప్ప పోదాము. ఆ సంఘం ఈ సంఘం ఏ సంఘమండి, ప్రభు యేసు సంఘమే మన సంఘమండి. ఆ సంఘం ఈ సంఘం ఏ సంఘమండి, ప్రభు యేసు సంఘమే మన సంఘమండి. పోదాము పోదాము పైన మౌదాము సువార్త చెప్ప పోదాము. పోదాము పోదాము పైన మౌదాము సువార్త చెప్ప పోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము. సువార్త చాటింప సాగిపోదాము, సువార్త చాటింప సాగిపోదాము. పోదాము పోదాము పైన మౌదాము సువార్త చెప్ప పోదాము. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా మా నిజమైన దేవా, మాకు బహుగా ప్రేమిస్తున్న మా దేవా, ఈ సమయంలో ఆరాధించడానికి ప్రార్థించడానికి మీ వాక్యం ధ్యానించడానికి మాకు సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, మీ వాక్యంతో మాకు బలపరచండి, మీలో మా విశ్వాసం దృఢపరచండి, మీ ముఖ కాంతి మా మీద ప్రకాశించండి, మీ అగ్ని అభిషేకంతో నింపి మీ పరిశుద్ధాత్మతో మాకు నిరంతరం నడిపి మీరే మహిమ ఘనత ఆరాధన యువజకు పొందుకోమని యేసుక్రీస్తు అనే పరిశుద్ధమైన ఘనమైన బలమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో సిస్టర్ సారా గారు ఉన్నారు. ఆమె దేవుని వాక్యం చెప్తుండగా మనం శ్రద్ధగా విని మనం దేవుని వాక్యంలో మన జీవితాల్లో మన నడకలు నడుచుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపలో మనం అందరం బాగున్నాం కదా, ఎందుకంటే ఆయన మన యేసే కదా, మనం చాలా బాగుంటాం. ఈరోజు మన మనసును గాయపరచాలని దేవుడు మాట్లాడ్డు, కానీ ప్రతి మాట మనకు సరి చేయడానికి అర్థమవుతుందండి. ప్రతి మాట మనల్ని సరి చేయడానికి, మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. ఆ నష్టం కలగకుండా ఆ నష్టానికి ఏం చేస్తే విరుగుడు ఉంటుంది, ఆ శాపానికి ఏం చేస్తే విరుగుడు ఉంటుంది అని ఒక
మనం వైద్యుడి దగ్గరికి వెళ్తాం కదండి. వెళ్ళినప్పుడు ఆ మందు ఈ ఈ మందుకి ఈ జ్వరానికి ఈ మందు వేస్తాం, అప్పుడే తగ్గుద్ది కదా. మందు వేసుకోకుండా మనము ఏం చేయకుండా ఉంటే ఆ మందు తగ్గదు కదా, అవునా కాదా? అలాగే ఈ మందు మనకు కావాలి. మన హృదయానికి, మన బ్రతుకుకి, మన బ్రతుకు బండి నడిచేటప్పుడు ఒడిదుడుకులు ఎలా వస్తాయి, దేనివల్ల వస్తాయి, అవి స్వయంగా మాట్లాడుతున్నాడు దేవుడు. మన అర్పణలు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది కొందరికి నచ్చదు, కానీ ఇది మీరు ఇవ్వమని కాదు, కానీ ఇక్కడ ఎలా నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఇచ్చే అర్పణంలో కూడా ఆయన ఆలోచిస్తాడంట. ఇది మీకు తెలుసో తెలియదు, కానీ దేవుడు ఈరోజు మనకు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి మనకిచ్చే అర్పణ ఎలా ఉండాలి, నాకొచ్చే ఘనత ఏంటి, మన అంశం ఏంటో తెలుసా అండి? గుడ్డిదాన్ని కుంటిదాన్ని అర్పించి దోషం ఉండదా? రోగం పడిన దాన్ని అర్పిస్తే దోషం ఉండదా? మీ యజమానుడికి మీరు ఇలాగే అర్పిస్తారా అని దేవుడు సెలవిస్తున్నారు. గుడ్డిది నాకు అర్పిస్తారా అనేసి మన అంశం. కొందరికి బాధ కలుగొచ్చే మాటలు, కానీ ఎందుకు ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడంటే కొన్ని శాపాలు మనకు వెంటాడుతూ ఉంటాయి. మన జీవితం చాలా బాగుంటుంది, దేవుడికి ఇవ్వవలసింది మనం ఇవ్వకుండా మనము చేయి ముడుచుకుంటాం. సమయమైనా, మన పనులైనా, మనకొచ్చే రాబడి అయినా, ఏదైనా కూడా ఆయన అడుగుతున్నాడంట. ఏమని? గుడ్డిది నాకెందుకు, ఎంత బాగా మాట్లాడుతున్నాడో మనం విందాం. ఎందుకంటే ఈ వాక్యం మనల్ని మనం సరి చేసుకోవడానికి, మీరు మంచిగా తీసుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకే మహిమ, ఘనత, ప్రభావం రాజా. ఈరోజు సూటిగా మాట్లాడుతున్నావు నాయన. మీ అర్పణల విషయము, నాకు రావాల్సిన ఘనత విషయమై నువ్వు సూటిగా మాట్లాడుతున్నావు నీ ప్రజలతో. ఏ బిడ్డలైతే ఈ వాక్యం వింటున్నారో వారి సరి చేసుకొని నీకు రావాల్సింది వారిచ్చి ఆశీర్వాదం పొందునుగాక రాజా. ఇదిగో తండ్రి, ఎక్కడైతే వింటున్నారో వారందరికీ నిండార్లు దీవించండి నాయన. ఈ సమయంలో ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలయ. యేసు నామములో శ్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తున్నారో మనం విందాం. ఇది కొందరికి డౌట్ ఉంటుంది, ఇస్తే మనం దేవుడికి బీదవల్లం అయిపోతామేమో, లేకపోతే కష్టం వస్తుందేమో అని. కానీ అది తప్పు. దేవుడు నిన్ను పరీక్షించడానికి ఇవ్వమంటాడు, కానీ దేవుడు బీదవాడు కాదు, దేవుడు ప్రజలు బీదవాళ్ళు కాదు. దేవుడు ఒక పని యేసయ్యకే అడిగాడు. యేసయ్యే తనకు పన్ను చెల్లించమని చెప్తే ఆయన ఒక చేపను పట్టి దాంట్లో నుంచి శకం తీసి పేతురు కోసం, తన కోసం ఇచ్చారంట. అది ఇవ్వాలా అంటే తప్పకుండా ఇవ్వాలనేసి యేసయ్య చెప్పారంట. కానీ ఇక్కడ దేవుడు ఏం స్వయంగా మాట్లాడితే మన అర్పణలో జాగ్రత్తగా ఉండాలంట, విసిరి కొట్టులాగా ఉండకూడదంట. ఎందుకంటే మీ కష్టం కాదది, దేవుడు మీకు ఇచ్చే కొలది మీరు ఇవ్వాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనకు రావాల్సిన ఘనత ఏది? ఆయన తండ్రి కాడా అని సూటిగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరిని నువ్వు గణపరుస్తున్నావు, ఎవరి ముందు నువ్వు నిలబడి ఉన్నావు, అది నువ్వు గుర్తు చేసుకొని మాట్లాడుతున్నాడు. సరే, మన వాక్యాధ్యానంలోకి వెళ్ళాలి. మన మాటలు ఇట్లాగే మాట్లాడుతూ ఉంటాం. ముందు మన మాటలు తక్కువ, తర్వాత వాక్యంతో ఏం మాట్లాడాలో దేవుడు మనం నేర్చుకుందాం, ఈ రకంగా జీవించుదాం అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యం పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యాజకుడునైతే నాకు భయపడువాడెక్కడా ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యం పెట్టితిమని మీరందరూ. హల్లెలూయా. తిరుగుబాటుతనం చూడండి, మనకు
ఒప్పుకుందాము. ఏమంటున్నాడు తెలుసా దేవుడు మాట్లాడేటప్పుడు భక్తుడు కూడా మాట్లాడుతున్నాడంట. ఏమంటున్నాడంటే దేవుడు, నేను మీ తండ్రిని కాదా? మీ తండ్రిని మీరు గణపరచరా? నేను మీ దేవుడిని కాదా? మరి నా నామమును మీరు నిర్లక్ష్య పెట్టట్లేదా? నన్ను మీరు అలకాంగా చూడటం లేదా? చునకలుగా చూడటం లేదా? నాకెంతో ఆయన భాషలతో, మన భాషతో నేను మాట్లాడుతున్నా. ఆయన ఇలా మాట్లాడారు. ఆయనకి ఎంతో బాధ కలిగిందంట. నాకు రావాల్సింది ఏది? మహిమైనా, ఘనతైనా, సమమైనా ఏది నాకు రావాల్సిందని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాం. అప్పుడు మనం ఏమంటున్నామో తెలుసా? మనం దేవుడికి ఎప్పుడు ఎదురు చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. నా దగ్గర ఏముందయ్యా, నావన్నీ నీవి, నీవన్నీ నాయి కదయ్యా, నీవే నా తండ్రివయ్యా అని ఈ పెదవులతో చెప్తామంట. ఇక్కడ హృదయంతో చెప్పమంట. అది దేవుడికి బయలుపరిసిపోతుంది. కొందరి ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది. ఏమని? హృదయం నోటితో చెప్తాడంట, కూర్చోండి తినిపోండి అనేసి. నిజముగా వాళ్ళ హృదయంలో వీళ్ళని ఎప్పుడు పంపించాలనే ఉంటుందంట. కానీ అది ఆ ప్రేమ అర్థం చేసుకోవచ్చంట. నిజముగా దేవుడు ఆ ప్రేమను ఎలా అంటే, వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే ఆ ప్రేమ ఉంటుందో యువతల వాళ్ళ హృదయంలో కూడా ఉప్పొంగుతుంటుందంట. కనెక్షన్ ఉంటుందంట. దేవుడితో కూడా అలాంటి కనెక్షన్ ఉంటుంది. మన హృదయంలో వేరే వాళ్ళ కొరకు ప్రేమ లేకుండా వీళ్ళు ఎప్పుడు వెళ్తారంటే అది ఇంకొకరికి వెలగదంట. ఆ మంట వెలగదంట. మరి మనుషులకి ఇట్లా తెలిసినప్పుడు దేవుడికి తెలియదా? అందరిని పొగుడతావే, నీ దేవుణ్ణి పొగడవా? అందరూ వాళ్ళు ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే, వాళ్ళు నాకు ఇంత సహాయం చేశారు, థ్యాంక్స్ అండి, చాలా సహాయం చేశారు. ఎవరు సహాయం చేసింది? అది ఆయన రూపంలో దేవుడు కాదా చేసింది? దేవుడు వచ్చి నీకు సహాయం చేస్తే ఆయన అగ్నికి నువ్వు తట్టుకోగలుగుతావా? ఆయన వెలుగుకి నువ్వు భరించగలుగుతావా? ఆయన వెలుగుకి భరించలేకపోయారు తెలుసా? అది మోషే నిర్మలాకాండంలో మోషే ప్రజలందరూ అన్నారంట, నీతోనే నా దేవుడు మాకు కూడా కనిపించేలాగా చెయ్యన్నారంట. అప్పుడు మోషే అన్నారంట, మీరందరూ పవిత్రపరచుకొని రండి, ఒకరోజు నేను చూసే వెలుగు మీరు చూద్దురు అన్నారంట. అప్పుడు ఆ వెలుగుకి భయపడ్డాడంట. మా తరఫున నువ్వే మాట్లాడు, ఇది మేము భరించలేము ఈ వెలుగు అని చాలా రౌద్రంతో భయపడ్డారంట. మరి ఆ దేవుడే వచ్చి మనకు సహాయం చేస్తే మనం భయపడమా? ఆయన చూసే అంత శక్తి మనకుందా? కనులెత్తి చూసే అధికారం కూడా మనకు లేదే. ఎవరికో పేరే పని వచ్చి నీకు ఇస్తే అది దేవునికి నువ్వు ఎప్పుడు కృతజ్ఞత చెప్పు. వాళ్ళు ఇది చేశారండి, అది చేశారండి నా కోసం, వాళ్ళు నాకంటే ఇష్టమండి. వాళ్ళు ఎవరు చేశారు? అది నీ దేవుడు చేశాడు. మనం ఏదైనా సంపాదించినా కూడా ఆ సంపాదన నీకు కష్టం ఎక్కడి నుంచి వచ్చింది? శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి చెప్పు. నువ్వు తినే తిండికి శక్తి రాలేదు. దేవుని ఆత్మ పూనుకొని ఆయన నీకు శక్తినిచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. అందులో కాబట్టి నువ్వు పనిచేస్తున్నావు. సొలొమోను కూడా ఏమడిగాడో తెలుసా? ఐశ్వర్యం కోరలేదు. ఏమడిగాడంటే జ్ఞానాన్ని అడిగాడు. అయ్యా, నీ ప్రజలను రక్షించడానికి నాకు రాజుగా చేశావు, మళ్ళీ నీ ప్రజలను ఎలా మాట్లాడాలో, ఎలా వాళ్ళను నేను సరిచేయాలో నాకు తెలియట్లేదు, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా అనేసి జ్ఞానాన్ని అడిగాడంట సొలొమోను. మరి సొలొమోను గర్వపడలేదు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. నాకు ఇంత జ్ఞానం ఇచ్చాడు, నా జ్ఞానం అని చెప్పలేదే, నాకు దేవుడిచ్చిన జ్ఞానం అది అన్నాడు. మన శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు లక్షలు మనం సంపాదించగలుగుతాం. ఆ సంపాదన ఎవరిది అని దేవుడు ఈరోజు ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఏది నా సంపాదన? ఎందుకంటే మనకు తెలియాలి అర్పణలు. రేపు మీరు కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళారనుకో, అప్పుడు నన్ను ప్రశ్నించేది. ఎందుకంటే చెప్పేది నేను కాబట్టి. మీరు ఎక్కడైనా వినుంటారు, అది నాకు సంబంధం లేదు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్న వచ్చినప్పుడు నేను తలదించుకోవాల్సింది వస్తుంది. ముందే చెప్పేశాను అనుకోండి మీకు, అప్పుడు నేను ధైర్యంగా నా దేవుడి దగ్గర నేను చెప్పగలుగుతాను, అయ్యా ఆ రోజు నీ అర్పణముల గురించి, నీకు రావాల్సిన ఘనత గురించి, నీకు రావాల్సిన సమయం గురించి నేను నీ ప్రజలకు చెప్పానయ్యా, అది నువ్వు చూసుకో అని నేను ధైర్యంగా చెప్తాను. అందును బట్టి నేను ఈ అర్పణల గురించి మీకు చెప్పాల్సింది వస్తుంది, లేకపోతే ఏది ఆశించి కాదు.
ఇక్కడ ఏమంటున్నాడు, నేను నా తండ్రికి నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యాజకుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు నాకు భయపడేవాడు? నిజంగా చెప్పండి, దేవుడు అంటే మనకు భయం ఉందా? మనం దేవుడిని భయపడుతున్నామా? ఏమైనా కొడతాడు తిడతాడని కాదు, ప్రేమతో ఒక భయం పుడుతుందంట. ఒక ప్రేమ అనే భయము పడుతుందంట. భయంలో కూడా రకాలు ఉన్నాయి. ప్రేమ అనే భయం అంటే ఈ దేవుడికి నేను దగ్గర కాకపోతే దేవుడు నాకు ఎక్కడ దూరం అయిపోతాడన్న భయం అంట. ఆ భయం భార్యాభర్తల్లో కూడా ఉంటుందంట. ఏదో భర్త కొడతాడు తిడతాడు అని ఆ భయం కాదంట. అరే నా భర్త నన్ను ఎంత చక్కగా చూసుకుంటున్నాడు, ఆయన మనసుని నేను గాయపరచకూడదు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయనను ఇంకా ఎంత బాగా చూసుకోవాలి అని ఒక భయం, ఆ భయం ఉంటుందంట స్త్రీలలో. మనలో కూడా దేవుడు కూడా పురుషుల్లాగా దేవుడు కూడా అలాగే ఆ భయాన్నే కోరుతున్నాడు. ఎక్కడ ఆ భయము? విచ్చలవిడితనంగా అయిపోయింది జీవితం, ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు అనేసి దేవుడు ఇక్కడ స్వయంగా సెలవిస్తుంటే, అయ్యా చాలయ్యా, నేను ఎప్పుడు నీకు నిర్లక్ష్యం చేశాను అని ఎవరంటున్నాము? మనం అంటున్నామంట. అని ఉంటాం కదండి మనము. ఏమంటున్నాను? నాకు భయము ఎక్కడానే ఉన్నప్పుడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అనగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యం పెట్టితిమి? మీరందరూ నా బలి పీఠము అపపవిత్రమైన భోజనములు మీర అర్పించుచు ఏమి చేసి నిన్ను అపపవిత్రపరిచితిమని మీరందురా? యెహోవా భోజనపు బల్ల నీచపరచినందున చేతనే కదా గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించినలా అది దోషము కాదా? ఏం చేసేని మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని అంటున్నారు మీరు? నీకు వచ్చింది ఇంత అయితే నువ్వు పిసినారితరంగా 10 రూపాయలు పావులాలు ఇస్తావా? అది దోషం కాదా? నీకు వచ్చింది ఎంత? అందులో ఒక 10% నువ్వు దేవుడికి తీయలేవా? నువ్వు 10% వేస్తే 20% 30% నీ ఒళ్ళో పడకపోతే చూడు. కానీ ఎట్లా ఇవ్వాలో కూడా ఇది చెప్పాడు దేవుడు. అది కూడా ఉంది ఇక్కడ. ఇది నేను మీకు చెప్పాలి. మీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ దేవుడికి మనస్ఫూర్తిగా ఇవ్వాలి మనము. ఇక్కడ ఏమంటున్నాడు? కుంటిదాన్ని గుడ్డిదాన్ని తీసుకొచ్చి నాకు అర్పించి ఇది ఏం దోషం చేశానని ఏం చెప్తున్నారు మీరు? మీ దగ్గర మంచివి ఉండేవి, మీ దగ్గర మీకు ఎంత వచ్చేది రాబడి నాకు తెలియదా అని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. నా మాటలు మీకు సుత్తి వలె లేవా, అగ్ని వలె లేవా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు తినడానికి ఆయన ఏం తింటాడండి? దేవుడు తింటాడా? లేదు. ఆయన సేవ నడవడానికి ఆయన పడిన భారం ఆయన పనుల కోసము ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా అండి మీకు? ఆయన పనులకు ఆ పనులన్నీ జరిగించడానికి అడుగుతున్నాడు దేవుడు. ఏదో ఆయన తినడానికి మిమ్మల్ని దగ్గర అడగడానికి ఆయనకేం బీదోడు కాదు. ఆయనే మీకు ధారాళంగా ఇస్తున్నాడు. అందుకే అడుగుతున్నాడు, మీకు మేలు జరగడానికి అడుగుతున్నాడని. ఇక్కడ ఏముంది? దోషం కాదా? కుంటిదానినైనను రోగం గలదానినైనను అర్పించిన అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీ యందు దయచూపునా? హల్లెలూయా. ఏమంటున్నారు తెలుసా? కుంటిది గుడ్డిది నీ యజమానుడు వస్తాడు, నీకు బాస్ వస్తాడు. బాస్ సరే, కుంటిది గుడ్డిదాడికి కాడికి మనం పోయినాం. మీ ఫ్రెండ్స్ అయినా మీ బాస్ అయినా రాత్రి కూర తీసుకుపోయి, నీకు ఎంత ధైర్యం ఉంటే రాత్రి వండుకున్న కూర నువ్వు తినొచ్చు, అదే తీసుకెళ్ళి నీ బాస్కి, సార్ ఈరోజు మా ఇంట్లో బిర్యానీ వండినాం, సద్ది బిర్యానీ రాత్రి అయితే వండినాము, ఫ్రెష్ది కాదు, ఇది తీసుకెళ్ళు ఈను. అప్పుడు నీ బాస్ నీకేం చెప్తాడు? నేను నీ బాసును, నాకు సద్ది బిర్యానీ తీసుకొస్తావా? రాత్రి పడివేసేది బిర్యానీ నాకెందుకు? నీ యజమానుడికి ఇట్లాంటిది ఇస్తావా నువ్వు అని దేవుడు సూటిగా గుండెల్లో గుచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మీకు నొప్పి తగిలినా నాకు పర్వాలేదు, కానీ నేను దేవుడి దగ్గర సాక్ష్యం చెప్పగలనని నాకు ఆ సంతోషం ఉంది. ఏముంటుంది? కుంటిదాన్ని ఇస్తావా నాకు? మీ యజమానుడికి ఇచ్చి చూడు. అంతెందుకు, మీ ఇంట్లో మీ భర్తనే చూడండి. మీ భర్తకి
రాత్రిది కొంచెం బాగలేంది మీ భర్తకి ఇవ్వండి. ఎలా సొనుక్కుంటాడో గొనుక్కుంటాడో ముఖం ఇంకా మంచివాడైతే ఏదోలే పోలేదులే అని తింటాడు. అదే కొంచెం ఏమైనా కష్టపడి సాయంత్రం కల్లా కష్టపడి వచ్చినప్పుడు పెట్టండి, మన ముఖం మీద విసిరేస్తారు. ఇంట్లో పళ్ళెం తీసుకుపోయి బయట పడేస్తారు, అందరికి 10 మందికి కనిపించేలాగా. ఇంటి యజమానుడు, సొంత భర్త. మరి భర్తను సృష్టించిన వాడికి ఎంత ఉండాలి, మనిషిని చేసిన వాడికి ఎంత ఉండాలి? ఆయనకెందుకు మన సద్ది బిర్యానీలు, మన ముప్పావులలు, ₹10? మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇది మీకు తగులుతుంది. ఉచితంగా వచ్చింది ఉచితంగా ఇవ్వాలి అని కొందరు చెప్తారు. మరి ఉచితంగా వచ్చింది ఉచితంగానే పోతుంది. ఇది కూడా రాసి పెట్టుకోండి, ఉచితంగా వచ్చింది ఉచితంగానే పోతుంది. అప్పుడు ఏడుస్తే ఏం ప్రయోజనం లేదు. అందుకే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఇవి మీకు కష్టం అనిపించు, నాకేం కష్టం అనిపించట్లేదు. ఎందుకంటే ఈ బాధ ఏంటో మీకు ముందు వీడియో చేసి నేను చెప్తాను దీని గురించి. మీకే నవ్వొస్తుంది ఆ మాటలు, నేను చెప్పబోయే మాటలు వింటే. నేను పడినది మీరు పడకూడదని నేను దేవుడు ఇట్లా చెప్తున్నాను. ఏమంటున్నా, మీ దోషము కాదా అట్టి వాటిని నీ యజమానుడికి ఇచ్చిన ఎడల అతడు సంతోషంగా నిన్ను ముద్దు పెట్టుకున్నా? చెప్పు, సంతోషంగా నిన్ను హక్కున చేర్చుకుంటారా? నీ యజమానుడికే ఇస్తేనే ఒప్పుకోకపోతే పరిశుద్ధుడైన దేవుణ్ణి, పరలోకమందున్న దేవుణ్ణి, నీ తండ్రిని నాకు నువ్వు ఎట్లా ఇస్తున్నావు నువ్వు అని అడుగుతున్నాడు దేవుడు. నా పనులకు సహాయానికి ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాడు. దాచిపెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు, దేవుడు మనకు కటాక్షం చూపునట్టు ఆయన శాంతిపరచుడి. మీ చేతనే కాదా అది జరిగేను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిర్ధాకముగా అగ్ని రాజబెట్టినట్టు నా మందిరపు వాకిన్లు మూయబడువాడొక్కడును మీలో ఉండిన ఎడ్ల మేలు. మీ యందు నాకిష్టము లేదు, మీ చేత నేను నైవేద్యములు అంగీకరింపను. నైవేద్యములు అధిపతిగా యెహోవాను సెలవిచ్చుచున్నాడు. నైవేద్యములకు అధిపతి అయిన నేను. మీరు ఇలా ఇస్తే నాకొద్దు. తర్వాత ఏమవుతుందో కూడా ఉంది ఇక్కడ. అబ్బో, చాలా డేంజర్గా రాసింది ఇక్కడ. వాక్యమే ఇది, మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో నేను చెప్తున్నాను. సెలవిచ్చినది ఏమనగా, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపములు పవిత్రమైన అర్పణములు అర్పింపబడును. అన్ని జనులలో నా నామము ఘనముగా ఎంచబడును అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, నా జాతి కాని వాళ్ళు, అన్య జనులు నాకు అర్పించే బలులు ఎంత ఘనంగా ఉన్నాయో వాళ్ళని చూసి నేర్చుకోండి అంటున్నాను. వాళ్ళు ఏదైనా వాళ్ళ విగ్రహాలకు మొక్కుకుంటే మొత్తం ఇచ్చేస్తారు, మంచిది ఇస్తారు. ఆయనకు నమ్ముకున్న బిడ్డలు కూడా అన్ని జనుల్లో ఒకవేళ ఆయనకు నమ్ముకున్న వారైనా కూడా వాళ్ళు సమృద్ధిగా ఇస్తారంట దేవుడికి. నా నామం ఘనం అది అంటున్నాడు దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనేది, దానిని ఉంచి ఉన్న భోజనము నీచమని మీరు చెప్పుచు దానిని ద్వేషించుదు. అయ్యా, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారే. ఎవరైనా ఇస్తే అది అపవిత్రం అంటారే. వాళ్ళు మంచిది ఇస్తే మీరు గుడిదాన్ని ఎంత బాగా చెప్తున్నాడండి దేవుడు. మనకు కొట్టినట్టుంది కదా, నొప్పి తగిలినా పర్వాలేదు. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఏమంటున్నాడు? దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దాన్ని మీరు తెచ్చి ఉన్నారే.
ఇలాగునే మీరు నైవేద్యములు చేయుచున్నారే, మీ చేత నేనెట్టు దానిని అంగీకరించును, దాన్ని నేను ఎట్లా స్వీకరిస్తా? నాకెందుకు కుంటిది గుడ్డిది? నువ్వు చేసుకో, కుంటి భార్యను గుడ్డి భార్యను చేసుకుంటావా? నువ్వు మనిషివే, నువ్వే చేసుకోవు, మరి నేనెట్లా? దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. మనుషులతో మాట్లాడినట్టు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. అవి యెహోవా అడుగుచున్నాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. హల్లెలూయా. ఎవరంట ఆయన పొగుడుకుంటున్నాడు. నేను ఘనమైన మహారాజును. నేను మహారాజు దగ్గరికి మీరు ఎలా రావాలి? వణుకుతూ, భయముతో. రాజు దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఎంత మంచి బహుమతి తీసుకుపోతాం కదా. రాజు దగ్గరికి ఎందుకు, మనకంటే కొంచెం పైన ఒక సీఎం దగ్గర, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా అతడికి ఇష్టమైనవి, ఖరీదైనవి తీసుకెళ్తామే. మనకు తెలిసిన వారు, కొంచెం మనకంటే బాగా డబ్బు ఉన్నవారు, కొంచెం మనం కంటే పలుకుబడి ఉన్నవారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు కూడా గణగణమైన ఖర్జూరాలు, గణగణమైనవి ఏమేమో తీసుకెళ్తాం కదా. మన ఘనమైన మహారాజు దగ్గరికి ఏం తీసుకొస్తున్నావు? ఏం తీసుకొస్తున్నావు? నీ సమయం ఏది? నీ సంపాదన ఏది? అడుగుతున్నాడు దేవుడు. నాకు రావాల్సింది ఎక్కడ పెట్టావు? అలా పెట్టావు కదా. నీ సంచిలో నేను ఏం పెట్టబోతున్నాను? చిల్లు. నాకు రావాల్సింది నువ్వు దోచుకున్నావు కదా, కాబట్టి నీ సంచిలో ఏం పెట్టబోతున్నావు? చిల్లు. చిల్లు అంటే ఏంటో తెలుసా అండి? మనం వేస్తూ ఉంటే కింది నుంచి కారిపోతూనే ఉంటుంది. అది ఎలా కారిపోతుందో తెలుసా? రోగాలు. మనం ఎంత సంపాదించినా, మనకు చాలామంది అంటున్నారు, మేము ఎంత సంపాదించినా కూడా సంపాదన రావట్లేదండి. మేమెంత హాస్పిటల్ పాల్పెట్టినా కూడా మాకు ఆరోగ్యం రావట్లేదండి, మా బిడ్డలకు ఏం జరగట్లేదండి అని చాలామంది అంటారు. గర్భఫలం దేవుడిచ్చి, యెహోవా ఇచ్చే బహుమానం. నువ్వు ఒప్పుకుంటావు దేవుణ్ణి, దేవా నా బిడ్డను నువ్వు తీసుకో అని. అతడు పెద్దవాడై మంచిగా ఉండేటప్పుడు నా బిడ్డను నేను లాక్కుంటాను దేవా అంటావు. ఇస్తావు, లాక్కుంటావు, ఇస్తావు, లాక్కుంటావు. ఒక్కసారి ఇచ్చేసావు, మళ్ళీ ఎందుకు లాక్కుంటున్నావు? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. హన్నా సామ్యూల్కి ఇచ్చేసింది, మళ్ళీ లాక్కోలేదు. మళ్ళీ ఎందరి బిడ్డలకు దేవుడు చాలామంది బిడ్డలకు ఇచ్చాడు. నువ్వు బిడ్డని ఇస్తావు, లాక్కుంటావు, బిడ్డని ఇస్తావు, లాక్కుంటావు. అది ఫలం ఏంటి? నీ బిడ్డే. ఎప్పుడైతే నువ్వు దేవుడికి అర్పణంగా ఇచ్చినావో అది ఆయన బిడ్డ. అలాంటప్పుడు నువ్వు ఒప్పుకోవద్దు, నేను దేవుడికి నేను బిడ్డని ఇస్తున్నాను అనేసి. ఆయన బిడ్డ మీద మనకేదో అధికారం ఉంటుంది. సమయాన్ని కూడా, ఈ సమయంలో నేను ఈ ప్రార్థన చేస్తాను, ఈ సమయం నీది అంటాము. ఆ సమయాన్ని మనం దొంగలిస్తాము. ఈ కార్యం చేస్తే నేను ఇంత డబ్బు ఇస్తాను, నాకు ఇది వస్తే ఇంత ఇస్తాను, లేకపోతే నా జీతంలో నేను ఇంత ఇస్తాను, నేను ఇది నాది కాదు నా దేవుడిది నేను ఇస్తానని అది నేను దొంగలిస్తాను. మన చేతులకి పిసిరారితనం వస్తుంది డబ్బు వచ్చినాక. డబ్బు కొంచెం కొంచెం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఇస్తామంట. డబ్బు ఎక్కువైన ఎడలా పిసినారితనం వస్తుందంట. అది పోయే చోట పోతుంది. నువ్వు 1,00,000 రూపాయలు దేవుడికి ఖర్చు పెట్టాలనుకుంటే పెట్టకుండా నువ్వు ఎప్పుడైతే ఎగ్గొడతావో నీకు 2-3 లక్షలు పోకపోతే బాండ్ పేపర్ మీద సైన్ చేసి పెట్టుకో. ఇది నేను చెప్తున్నా. నువ్వు పెట్టేది 1,00,000 రూపాయలు దేవుడికి, కానీ నువ్వు పెట్టకుండా ఉండేతే 2 లక్షలు నీ జోబు కాలవుతుంది. ఇది నేను స్వయంగా చూసిన. ఎట్లా చెప్పను? నేను ఒక బ్రదర్కి 10,000 ఇస్తానన్నా, ఇవ్వలేదండి. నేను ఇస్తానన్నా ఇవ్వలేదు. చెప్పిన ఊరికే, కానీ నాకు తెలియకుండానే నా సంచిలో, నా చేతిలోనే పెట్టుకోనున్నా, నా బ్యాగ్లోనే పెట్టుకోనున్నా. అది ఎప్పుడు ఎట్లా అది 15,000 పోయినాయో 20,000 పోయినాయో నాకు తెలియకుండానే పోయినాయి. ఇల్లంతా ఎతికినా, మొత్తం ఎతికినా కూడా కానరాలేదు. నేను దేవుడికి ఇస్తాననే ఇయ్యలే. నాదే నేను చెప్తున్నా మీకు. ఇది నాకు అలవాటు, ఆనుకు. ఇది నేను
చూచాను కాబట్టే మీకు చెప్పగలుగుతున్నాను. నువ్వు ఇక్కడ 1,00,000 ఒప్పుకుంటావు, 10,000 ఒప్పుకుంటావు, 20,000 ఒప్పుకుంటావు. అది ఎప్పుడైతే నువ్వు చేయి ముడుచుకుంటావో నీకు డబుల్ త్రిబుల్ పోకపోతే అప్పుడు మీరు నాకు ఫోన్ చేయండి. ఇది భయం కాదు, ఇది నిజం. ఎందుకంటే ఆయన కళ్ళు ప్రతి చోట ఉంటాయంట. అవి ఎలా ఖర్చు అయితే కూడా మనకు తెలియవంట. అదే అడుగుతున్నాను. నేను మహారాజుకి మహారాజులాగే చూడాలి, ఘనుడికి ఘనుడిలాగే చూడాలి, అంతేగాని వేరేలాగా చూడకూడదు. ఆయన రోషం కలిగిన దేవుడు, అగ్నిజ్వాలల వంటి వాడు. ఇక్కడ అదే స్వయంగా చెలవిస్తున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనులలో నా నామం భయంకరమైనది ఎంచబడి ఉన్నది, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మొగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసుకొని చెడిపోయింది నాకు ఇస్తావా? నేను రాజును, అన్ని లోకంలో ప్రపంచంలో అంత భయంకరుడును, అలాంటి నన్ను నువ్వు మంచిది ఇస్తాను, మొగది ఇస్తానని పనికిరాంది చెడిపోయింది నాకు ఇస్తావా అంటున్నాడు దేవుడు. అర్థమైందా మీకు? ఇదంతా అర్పణ గురించి ఎందుకు మీకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో పనికొస్తుంది. ఇది కూర్చొని ఆలోచిస్తే ఆవేశంగా కట్ చేయడానికి కాదు ఈ అర్పణ గురించి చెప్పేది. మనకు అర్థం అవ్వాలి అర్పణం అంటే ఏంటి, అది మనం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి. ఇంకో విషయం, అది యెహోవా మొక్కుబడి చేసుకుని చెడిపోయినది అర్పించు వంచకుడు శాపగ్రస్తుడైతాడు. దేవుణ్ణి ఏదైతే నువ్వు ఒప్పుకున్నావో అది జాగ్రత్తగా అర్పించు, లేదంటే నీ దగ్గర ఎట్లాగైనా దేవుడు వసూలు చేస్తాడు. అది మాత్రం ఖచ్చితం. ఇంకో 2వ వచనంలో, కావున ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీరు ఆ ఆజ్ఞకు ఆలకింపకయు నా నామమును ఘనపరచునట్టు మనస్పూర్వకంగా దానిని ఆలోచింపక ఉండిన ఎడల నేను మీ మీదికి శాపమును తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాదం ఫలము శపింతును. మీరు నాకు కుంటిది గుడ్డిది ఇచ్చినప్పుడు నేనెందుకు మిమ్మల్ని ఆశీర్వదించాలి? నేను మిమ్మల్ని పరీక్షిస్తున్నాను మీ హృదయం ఏంటో అనేసి. మీరిచ్చే కానుక కూడా మనస్ఫూర్తిగా ఉండాలంట. సొనుక్కుంటూ గొనుక్కుంటూ ముఖం నల్ల పెట్టుకొని దేవుడికి ఇవ్వవద్దు. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. మనస్ఫూర్తిగా మీరు దానికి అర్పించాలి. మీరు దానిని మనస్సునకు తెచ్చుకొని రైతిరి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని, మిమ్మును బట్టి విత్తనములు కూడా నేను మొలవకుండా చేసేదను. 2వ అధ్యాయంలో ఇంకా కఠినముగా ఉంది, అది నా నోటితో నేను ఎందుకు కాదు, మీరే చదువుకోండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మంచిగా ఉంది, చదువుకోండి. అర్పణల గురించి ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు. మరి నాది కదా, నేను కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. మరి ఆయన రాజు కదా, రాజు ఆజ్ఞ జయించదా, ప్రజల ఆజ్ఞ గెలుచుద్దా? పైన అధికారిది గెలుస్తుంది కదా. రాజు ఏం చెప్తే అదే జరుగుద్ది కదా. నేను రాజును, నా ఇష్టం వచ్చినట్టు నేను కూడా చేస్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. మీ సమయాన్ని ఏం చేసుకుంటారో, మీ ధనాన్ని ఏం చేసుకుంటారో, మీకు కలిసిన ఆరోగ్యాన్ని ఏం చేసుకుంటారో అది నేను చూసుకుంటాను అంటున్నాడు. ఇది భయం కాదు, కాదు, ఒకటి నేర్చుకుంటున్నాం మనం. అర్పణ విషయంలో చాలామందికి కోపం వస్తుంది, అన్నీ వినడానికి చాలా సంతోషం, అర్పణ అనేసరికి ఇష్టం ఉండదు. ఈ అర్పణ గురించి ఇంత ఉంది. అర్పణ ఇస్తే ఎలా ఉంటుందో అది మనం దేవుడి కృపలో నేర్చుకుందాం. ఒక దేవుడు ప్రేరేపణ ఇస్తే అప్పుడు నేను మీకు వీడియో చేస్తాను. ఇదేంటిది, నా అర్పణను దొంగలిస్తున్నా, నాకు కుంటిది గిడ్డిది ఇస్తున్నాను, నువ్వు చెప్పమంటే ఈ మాటలు నేను మీకు చెప్పబోతున్నాను. అది మన హృదయానికి, దేవుడి హృదయానికి తెలుసు, ఆ రాజుకి మనకు తెలుసు. కానీ నేను అర్పణ విషయంలో దెబ్బతిన్నది నేను మీకు చెప్పాను, అది నిజము. ప్రార్థన చేసుకుందాం. విన్నారు కదా, ఏంటి విన్నారు? రాజుకు రావాల్సిన ఘనత రావాలంట. కుంటిది గుడ్డిది నాకెందుకు అంటున్నాడు? మన అంశం ఏంటిది? కుంటిదానికి గుడ్డిదానికి అర్పించిన దోషం కాదా? అది నీ యజమానుడికి ఇస్తావా నువ్వు? ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు దేవుడు. అంశం జాగ్రత్త.
మనం దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నామో ఇందులోని తెలిసిపోతుంది. నువ్వే నా ప్రాణం సర్వమయ్యా అని పాటలు పాడడం కాదు, గంటలు ప్రార్థన చేయడం కాదు, అర్పణ విషయంలో కూడా, అన్నం పెట్టే విషయంలో కూడా తెలిసిపోతుందంట. కడుపు నిండా అన్నం పెడుతుందంట ఒక తల్లి చేతులే రావంట ఆ తల్లికి పెట్టడానికి. మరి అన్నం కడుపు నిండా పెట్టే అన్నము తల్లి చేతులే చూస్తాడు కదా దేవుడు కూడా. మనుషులు ఎవరైనా కూడా కడుపు నిండా అన్నం పెట్టే తల్లి ఇంటికే వస్తారు కదా, దేవుడు కూడా అలాగే వస్తాడు. ఆలోచించుకోండి. ఎందుకు ఈ మాటలు అంటే, ఆ వీడియో ఎందుకు ఈ దేవుడు ఈ మాటలు మాట్లాడిపిస్తున్నారంటే అని మన హృదయానికి తెలుసు. మనం ప్రార్థన చేసుకుందాం. మనం అందరం సంతోషంగా ఉండాలి. రోజు ఒకటి నేర్చుకుంటున్నాం. ఈరోజు అర్పణంది నేర్చుకున్నాం. రేపు ఇంకా దేవుడు ఏం నేర్పిస్తాడో. ఇది దేవుడు ఎన్నుకున్న ఒక చిన్న సంఘం. ఈ సంఘంలో మీరందరూ పాల్భాగులు నేర్చుకుంటున్నాను, మనం అందరం నేర్చుకుంటున్నాం. ఇంకా నేర్చుకోవడానికి దేవుడు ఆసక్తి ఇస్తున్నారు. మీరందరూ నిండార్లు దీవింపబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా, సర్వోన్నతుడా సర్వసంపన్నుడా, నీకే మహిమాఘనత ప్రభావం రాజా. ఈ దినం ఇచ్చినావు, అర్పణల గురించి స్పష్టంగా మాట్లాడావు నాయన. మరి ఏ బిడ్డలైతే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ దర్శించండి. కుంటిది గుడ్డిది నాకెందుకు అంటున్నావు నాయన. సూటిగా ఈరోజు మాట్లాడినందుకు వందనాలు. ఏ బిడ్డైతే ఇంకా వాళ్ళు ఆశీర్వాదం పొందకుండా ఇంకా శపించేలాగా వాళ్ళ సంపాదన సరిపోవటం లేదంటే ఈ అర్పణ విషయం గురించి వాళ్ళు ఆలోచించాలి ప్రభువా. ప్రతి విషయంలో వాళ్ళకు తోడుని నడిపించండి, వారి జ్ఞాపకం చేయండి, జ్ఞానంతో నింపండి. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ఇదిగో తండ్రి, మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ. యేసునామములో స్నామం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్టు భూమి అంతటా మా అంతటా నెరవేరునుగాక. మానుదిన ఆహారం మాకు దయచేయండి, మారణస్తులను మేము క్షమించినట్టు మారణములు మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం మహిమ బలము నీదైంది మా తండ్రి. సమయంలో ఈ ప్రార్థనలు అన్నిటికీ ఆలకించినందుకు వందనాలు. యేసునామములో స్నామం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని నిండార్లు దీవించునుగాక. ఒక్క మాటైన దేవుడిది మన హృదయంలో నాటబడునుగాక. ఆమేన్. అందరికీ ఈ వాక్యం పంచండి. ఇంకో విషయం, వారు కూడా నిజ దేవుడిని తెలుసుకుంటాడు, నిజమేంటో తెలుసుకుంటారు. మనం రుచి చూసింది ఇంకొకరిని కూడా మనం పంచి వారికి కూడా నిజం, బైబిల్ అంటే ఏంటి, ప్రార్థన ఏంటి, అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అది మనం అందించడం మన బాధ్యత. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞత స్తుతులు. మీరందరు నిండార్లు దీవింపబడునుగాక. యేసునామములో స్నామం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.